విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక సెలబ్రిటీ హోరోస్కోప్ అనలైజ్ చేయబోతున్నాము. యాక్చువల్ కనుక చూసుకున్నైతే ఈయన జాతకం కనుక చూసుకున్నైతే పవన్ కళ్యాణ్ గారి జాతకం మనం ఈ రోజు అనలైజ్ చేయబోతున్నాము. చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుంచారా వాళ్ళ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి జాతకం ఏదైనా చెప్పండి, తన పిఠాపురంలో గెలుస్తాడా గెలవడా అని తన గురించి ఎలా ఉంటుందో చెప్పడం చాలా మంది అంటే చెప్పాను మామూలుగానే రిక్వెస్ట్ చేశారు. కానీ నా దగ్గర డాటా లేదంత. జాతకం చూడాలంటే డాటా కావాలి. డాటా అంటే పుట్టిన టైం, పుట్టిన తేదీ, పుట్టిన ఊరైతే కావాలి. ఇందులో మనకి ఏంటంటే పుట్టిన డేట్ అయితే మనకు వికీపీడియాలో దొరుకుద్ది. ఇంకోటి ఏంటంటే ప్లేస్ కూడా దొరుకుద్ది. కానీ టైం ఎవరు ఒరిజినల్గా చెప్పరు. టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం సరిగ్గా లేకపోతే జాతకం మనం ఏం చెప్పుకోలేము. కానీ జాతకం చెప్పుకోలేమని కాకుండా ఒక పాయింట్ ఏంటంటే సపోజ్ మీ దగ్గర ఎవరి దగ్గర కూడా టైం లేకపోయినట్లయితే కేవలం డేట్ ఉంది, పుట్టిన ఊరుంది, అలాంటి వారికి ఎలా మళ్ళీ వాళ్ళ జీవితం ఎలా, వాళ్ళ జీవితం ఇలాగే ఏంటి తెలియకపోయినట్లయితే వాళ్ళ జీవితం ఎలా చూడండి. డేట్ ఉంది, టైం లేదంటే ఒక పాయింట్ అంటే మీ దగ్గర ఆ రోజు ప్రత్యేకంగా చంద్రుని స్థితి చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఎక్కువ శాతం కొన్ని సంఘటనలు చంద్రకుండ్లి ఆధారంగానే జరుగుతాయి. లగ్న కుండ్లి ఆధారం కన్నా ఎక్కువ చంద్రకుండ్లి ఆధారంగా ఎక్కువగా జరుగుతుంటుంటాయి. ఈ రోజు కూడా మనము పవన్ కళ్యాణ్ గారి జాతకం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది, కానీ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల చంద్రకుండ్లి ఆధారంగా మనం ఆ పవన్ కళ్యాణ్ గారి జీవితం ఎలా ఉండబోతుందో చూసుకోబోతున్నాము. చంద్రకుండ్లి చూస్తే ఏమొచ్చుద్ది ముందు తెలుసుకోండి, ఎప్పుడు తెలుసుకోండి. లగ్న కుండ్లి ఏంటంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం, ఆ వ్యక్తి జీవితం, ఆ వ్యక్తి జీవితం, ఆ వ్యక్తి ఏవైతే అంటే ఆ వ్యక్తి జీవితంలో ఏదైతే జరుగుతాయో అవి లగ్న కుండ్లి ఆధారంగా. చంద్రకుండ్లి ఆధారంగా ఏం జరుగుద్ది? చంద్రకుండ్లి ఆధారంగా ఆ వ్యక్తి మనసు ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం మనం. ఆ వ్యక్తి మనసు ఎలా ఒక వ్యక్తి మనసు కనుక మీకు పరిపూర్ణంగా తెలుసుకోవాలన్నట్లయితే ఆ వ్యక్తి చంద్రకుండ్లి మీరు చూడండి. మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంటుంది, చాలా ఈజీగా. కాబట్టి అంటే మీకు చెప్పాల్సి ఏంటంటే ఇప్పుడు చాలా మంది కలుస్తుంటారు, వాళ్ళ దగ్గర టైం ఉండదు, కరెక్ట్ టైం ఉండదు, దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. చంద్రకుండ్లి ద్వారా ఏంటంటే మన ఇచ్ఛాశక్తి తెలుసుద్ది. మనకేం కావాలి అది దక్కదా అంటే లగ్న కుండ్లితో చూడాలి. కానీ చంద్రకుండ్లి ద్వారా కూడా మీరు 70-90% మీరు తెలుసుకోగలుగుతారు కరెక్ట్ ప్రిడిక్షన్. కాబట్టి ఎవరిదైతే టైం లేదని వాళ్ళు ఎక్కువ దిగులు పడకండి. లగ్న కుండ్లి లేకపోయినా చంద్రకుండ్లి లోపల చంద్రుని స్థితి ఆధారంగా అయితే మనం తెలుసుకోగలుగుతాము. దశ అంతర్దశ కూడా కరెక్ట్ రాకపోయినా దశ అయితే మనం తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ గారి జాతకం అయితే మనం అనలైజ్ చేయబోతున్నాము. ఇందులో మొదటి ప్రశ్న ఏంటంటే తను పిఠాపురంలో నెగ్గుతాడా నెగ్గడా అని ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఇదే పాయింట్ అడిగాడు, పిఠాపురం. రెండోది ఏంటంటే తన కెరీర్ ఎలా ఉండబోతుంది. అంటే చాలాసార్లు ఏంటంటే మన ఫ్యాన్స్కి ఏంటంటే కెరీర్ మనకన్నా ఎక్కువ మన ఫ్యాన్స్ ఇది అవుతుంటారు. జీవితం తెలుసుకోవాలని చాలా కోరిక ఎక్కువ ఉంటుంటుంది. కానీ ఫస్ట్ ఒక పాయింట్ మీరు ఎప్పుడు తెలుసుకోండి, ఎవరి జాతకం తెలుసుకోవాలన్నా కూడా ముందు వాళ్ళ మనస్థితి చాలా అవసరము. మీ దగ్గర లగ్న కుండ్లి ఉన్నా మీరు చంద్రకుండ్లిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ మనసులో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారిది రాశి కనుక చూసుకున్నట్లయితే మకర రాశిని సెంట్రల్లో పెట్టాం. మిగతాన్ని మనం ఇప్పుడు గ్రహస్థితులు పుట్టింగ్ చేసుకుందాం. తన డేట్ ఆఫ్ బర్త్ మీరు తెలుసుకోండి. ఫస్ట్ 7
2 సెప్టెంబర్ 1971 బాపట్ల. ఇది ఊరు, ఇది డేట్. చూసుకున్నట్లయితే ఆయన పుట్టినప్పుడు చంద్రుడు ఈ రాశిలో ఉన్నాడు, రాహు కూడా తోడుగా ఉన్నాడు, కుజుడు కూడా తోడుగానే ఉన్నాడు. చంద్రుడు, రాహు అలాగే కుజుడు. శనిదేవుడు పంచమ స్థానంలో ఉన్నాడు, కేతు సప్తమ స్థానంలో ఉన్నాడు, దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు, రవి అంటే సూర్యుడు, శుక్రుడు, బుధుడు. ఇది పవన్ కళ్యాణ్ గారిది చంద్రకుండ్లి ఆధారంగా ఇప్పుడు మనము తన జీవితం గురించి, తన మనసు ఏంటి ముందర తెలుసుకోబోతున్నాము. చాలా మందికి నేను నాకు అప్పుడు చూశాను, ట్రోలింగ్ చాలా మధ్యలో జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మాట మారుస్తుంటారు, వాళ్ళు ఎప్పుడు మాట మీద నిలబడిన సన్నివేశం ఎక్కువ లేదని అంటుంటారు. ఎందుకంటే అక్కడ ట్రోలింగ్స్ కూడా ఆ రకంగా ఆ విధంగా జరిగాయి. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి అంటే మారాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఒక వ్యక్తి మాట మార్చడం అంటే అది అంత ఈజీ కాదు. అందులో ప్రెస్టీజ్ పొందిన వ్యక్తి మాట మార్చాలంటే అది ఏదో పెద్ద కారణమై ఉంటది. మనం ఏంటంటే మామూలుగా మనము మన అవసరాల కోసం మనం ఎన్నోసార్లు మాటలు మార్చుకున్నాం, వ్యక్తితో మనది. అంత పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇంత మాట మారుస్తున్నాడు అంటే ఏదో పెద్ద కారణం ఉంది అని, మరీ ఇంత పబ్లిసిటీ పొందిన, ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ పొందిన వ్యక్తికి మాట మార్చాల్సిన అవసరం ఏంటి? ఏదో మంచి ఉద్దేశం వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం చేసిన పని లోపల మనకి చెడు అయినా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం అక్కడ మన పేరు చెడు అయినా పర్వాలేదు. అలాంటి స్థితి వీళ్ళది ఉంటుంది. మకర రాశి ఎవరిదైనా కానివ్వండి, ఇక్కడ పాయింట్ డైరెక్ట్ తెలుసుకుందాం. మకర రాశి ఎవరిదైనా కానివ్వండి, ఈ మకర రాశి చర రాశి కాబట్టి మకర రాశి వారు అంటే మాట మారుస్తుంటారు, ఇది కామన్, స్వాభావికమే. కానీ ఇది శని రాశి, మకర రాశి, కుంభరాశి, ఇది శని రాశి. మామూలుగా శని ఎప్పుడు మాట మార్చడు, కానీ మాట మార్చాల్సిన అవసరం వచ్చిందంటే ఏదో పెద్ద కారణమే ఉంటది. కారణము ఏంటి? రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ రాశ్యాధిపతికి దేవుగురు బృహస్పతి చూస్తున్నాడు. రాశ్యాధిపతి పంచమ స్థానంలో, రాశ్యాధిపతికి దేవుగురు బృహస్పతి చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో మాట మార్చడానికి, అది మంచి ఉద్దేశమే. దాంతో పాటు రాహు 5వ దృష్టితో కూడా చూస్తున్నాడు. కాబట్టి మంచి దృష్టితో పాటు ఈ రాహు మాయకారకుడు. కాబట్టి కొన్ని విషయాల లోపల మాయలో బ్రతకడం వల్ల ఆ మాయ నుంచి బయట రావడానికి కొన్నిసార్లు మాట మారుస్తుంటారు, తప్పు కాదు. రాహు నుంచి మాయ బయట రావడానికి చాలా అవసరము. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఈ రాహు కన్నా దేవుగురు బృహస్పతి బలం ఎక్కువ ఉండడం వల్ల శని అంటే రాశ్యాధిపతి జాతకుడు మాట మార్చడం ఇది స్వాభావికం, ఇది జరిగింది విషయమే, కాదనట్లేదు. మంచి కోసమే చేశాడు, తప్పు కాదని నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అది కూడా తెలుసుకోండి మీరు. రాశి లోపల కుజుడు ఉన్నాడు, ఉచ్చ రాశి లోపల కుజుడు ఉన్నాడు. ఒక రాజ్యం కాపాడుకున్న సేనాపతికి చాలా చాలా అవసరము, అన్ని చోట్ల చూసుకోవాలి. కొన్నిసార్లు ప్లాన్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. సేనాపతి అంటే మామూలు విషయం కాదు, వారి దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటది. ఒక సేనాపతి లక్షణం ఏంటి? రాజ్యాన్ని కాపాడుకోవడం. ఈయన కూడా లక్షణం అదే, ఈయన పోరాడుతుండు ఏపీ పీపుల్ కోసం, ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ కోసం పోరాడుతున్నాడు. ఆ విధంగా జరుగుతుంది. కానీ పాయింట్ ఏంటంటే తెలుసా, ఇక్కడ కుజుడు బలంగా ఉన్నాడు. ఈ కుజుడితో చంద్రుడు కూడా ఉన్నాడు, రాహు కూడా ఉన్నాడు. మీరు చాలా సార్లు చూస్తుంటారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉంది. దాదాపు పార్టీ మొదలుపెట్టి 10 years అయ్యింది అనుకుంటున్నాను. ఫ్యాన్స్ చాలా ఉన్నారు. ఇది మేషరాశి కాబట్టి చతుర్థ స్థానం లోపల ఈ మేషరాశి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడు లగ్నంలో రాశిలో ఉన్నాడు, అంటే ఒక రకమైన భ్రమ స్థితిలో ఉన్నాడు. అంటే భ్రమ అంటే ఏంటంటే మనకి చాలా మంది అంటే మనల్ని ఆదుకుంటారు, మనం రాజకీయాలు వెళ్తే మనం చెప్పిన మాట వింటారని చాలా మంది అనుకుంటారు, ఇది నార్మల్ అవుతుంటది. కానీ తోడుగా రాహు ఉన్నాడు.
రాహు మాయకారకుడు, మన లోపల భ్రమ కలుగుతుంటుంటది. మనం ఏదో చేసామో అది ఏదో జరిగిందని మీరు కూడా తెలుసు. అరే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తే మరీ ఇంత ఉంది, ఓట్ల రూపంలో ఎందుకు కన్వర్ట్ అవ్వాలని చాలా మందికి అనిపించవచ్చు, చాలా మందికి అది అనిపించవచ్చు. కానీ రాహు వల్ల అది అలా జరిగింది, రాహు వల్ల అది అలా జరిగింది. అది ఇంకోటి చూసుకుంటే రాహు చంద్రునితో కూడా ఉన్నాడు, ఇక్కడ చంద్రునితో కూడా రాహు ఉన్నాడు. కాబట్టి వ్యక్తిత్వం మనసు కనుక మీరు పరిశీలించినట్లయితే కొన్ని విషయాల లోపల తప్పు జరిగింది, నేను కాదనట్లేదు, తప్పు జరిగింది, కాస్త అనుభవం కాస్త అభిప్రాయం తెలుసుకోలేకపోవడం వల్ల టైం అటు ఇటు జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నది మంచి దారిలో తను వెళ్తున్నాడు, మంచి దారిలోని తను వెళ్తున్నాడు. మనసు తనది ఎలాంటిది, తన మనసు ఎలాంటిది, తన మనసు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఒక తాపత్రయం ఉంటుంది. తన మనసు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, మన కోసం కాదు ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. ఎందుకు అలా అనిపిస్తుంటది, ఎందుకు అలా అనిపిస్తుంటది? కేతు వల్ల, కేతు బలంగా ఉన్నాడు. మామూలుగా వీళ్ళు ఎక్కువ శత్రుత్వం ఎవరితో పెట్టుకోరు, ఎందుకంటే ఈ కేతు ఎలాంటి స్వభావం అని మీకు ఎప్పుడైనా తెలుసుకోండి. కేతు స్వభావం తెలుసుకోవాలంటే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని మీరు చాలా మోసం చేశారు, ఆ వ్యక్తిని వాడుకొని వదిలేశారు, ఆ వ్యక్తి మళ్ళీ మీరు తిరగబడడానికి రాడు ఎప్పుడు, ఎందుకంటే పోంతి అంటారు, వదిలేస్తాడు. పొంతి వాళ్ళు ఇలా బ్రతకని, మనం నిజాయితీగా ఉన్నాం చాలు, ఇంకా అవతల వ్యక్తి వాళ్ళ కర్మ అనుసారంగా వాళ్ళని వదిలేని అలా జరిగింది. అది ఎందుకు అలా జరుగుద్ది? కేతు బలం వల్ల జరుగుద్ది. ఇక్కడ కేతు బలంగా ఉందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? కేతు కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి ఎవరిది? చంద్రుంది. ఈ చంద్రుడు ఎక్కడున్నాడు? రాశి లగ్నంలో ఉన్నాడు, రాశి లగ్నంలో ఉన్నాడు. కేతు సప్తమ దృష్టి చంద్రుని పడుతుంది, అంటే సప్తమాధిపతి సప్తమాధిపతి కేతు సంబంధం ఉంది. లగ్నాధిపతి కనుక చూసుకున్నట్లయితే శనిదేవుడు 3వ దృష్టి కేతు పైన ఉంది. కాబట్టి వీళ్ళ స్వభావం ఏకాంతంగా ఎక్కువ ఉంటది, ఎక్కువ శాంతం కోరుకుంటుంటారు, ఎవరి జోలికి వెళ్ళరు. కానీ ఇచ్చిన బాధ్యత సరిగ్గా నెరవేర్చడానికి చాలా ప్రయత్నించుతుంటారు, ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నించుతుంటారు. కానీ టైం పట్టుద్ది, టైం పట్టుద్ది. ఎందుకంటే మీరు ఎవరిని చూడండి, మకర రాశి వారి లైఫ్ లోపల కెరియర్ సెటిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది, చాలా మారుతుంటాయి కెరియర్లు. కెరియర్ ఒకటే ఫిక్స్ ఇదే అని మనం అనుకోము, అని ఇదే అని మనకు కూడా తెలిసి రాదు. కెరియర్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంటది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన జాతకంలో ఇంకో పంచమ స్థానంలో శని ఉండడం వల్ల సంతానంతో పాటు ఆ సంబంధం ఎక్కువ ఉండదు, దూరంగా ఉంటుంది, మనకు తెలిసింది, అది వేరే విషయము. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో పాయింట్ అంటే పెళ్లిళ్ళ గురించి చాలా మాట్లాడుతుంటారు, మ్యారేజ్ గురించి. అంటే మ్యారేజ్ గురించి మాట్లాడే కన్నా ముందు ఏంటంటే నిజం ఒప్పుకోవడం పక్కకు జరగడం, అది నిజాయితీగా నిజం ఒప్పుకోవడం పక్కకు జరగడం, నిజం ఒప్పుకోవడం పక్కకు జరగడం. శని 3వ దృష్టి ఇలా ఉంది, కుజుడు చూస్తున్నాడు, రాహు చూస్తున్నాడు. దీనివల్ల పెళ్లి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి, నచ్చలేడం వల్ల మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ అది జరిగింది. కానీ నిజాయితీ కనుక చూసుకున్నైతే ఈయనకి దాంపత్య జీవితం సుఖం ఉండదంటే ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. కానీ జీవితం లోపల ఒక భాగస్వామి చాలా అవసరము, దానివల్ల వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకో పాయింట్ ఇక్కడ కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ అష్టమ స్థానం లోపల ఉన్న అష్టమాధిపతి రవి, శుక్రుడు, అలాగే బుధుడు కనుక పరిశీలించినట్లయితే, బుధుడు భాగ్యాధిపతి, అష్టమాధిపతి అంటే శుక్రుడు కూడా ఉన్నాడు. కర్మాధిపతి, భాగ్యాధిపతి, అష్టమాధిపతి అష్టమ స్థానం లోపలనే బలం పెంచుకోవడం వల్ల వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. స్పిరిచువల్ నాలెడ్జ్ తో పాటు అంటే మనం ఏదైతే మనం ట్రెండింగ్ అనగానే మనము ట్రెడిషనల్ ఏదైతే ఉంటుందో దానిపైన నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈయనని మీరు తెలుగుకు సంబంధించిన ఏదైనా అడగని వాళ్ళు చెప్పగలుగుతారు, నాలెడ్జ్ అంతా ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు నిరంతరంగా ఏదైనా కొత్త నేర్చుకుంటుంటారు, ప్రయత్నిస్తుంటారు, ఏదో ఒకటి నేర్చుకోవాలి, చదువుకోవాలి, దాన్ని మనం జీవితం లోపల కాస్త ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంతటా సత్యం కనుక చూసినట్లయితే రవి ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటాడో అప్పుడు ఆ జాతకులు ఎవరి జాతకంలో కూడా రవి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకు ఒక సమయం వచ్చిన తర్వాత ఒక జ్ఞానం అర్థం అవుతుంది. ఏంటంటే ఇది ప్రపంచం నిజం కాదు, కానీ ప్రపంచంలోనే ఉండి మనం అన్ని కూడా చేయగలుగుతాము. ఇలాంటి రకమైన ఆశ అపేక్షలు లేకుండా ఇక్కడ ఆశ అపేక్ష లేకుండా మనం కర్తవ్యం ఎలా నిలబెట్టగలుగుతాం? ఆశ అపేక్ష లేకుండా కర్తవ్యాన్ని మనం ఎలా నిలబెట్టుకోగలుగుతాము? చూసుకున్నట్లయితే ఇక్కడ బుధాదిత్య యోగం ఉంది, శుక్ర రవి యోగం ఉంది. కాస్త హెల్త్ పరంగా కొన్ని విషయాల్లో ప్రాబ్లం అయితే ఇది ఇచ్చింది, నేను కాదనట్లేదు. హెల్త్ పరంగా కొన్ని విషయాల్లో ప్రాబ్లం జరిగింది, అది కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. కానీ ఈ రవి నుంచల రవి రాజుకారకుడు, రవి నుంచల 10th హౌస్ లోపల కనుక చూసుకున్నది శని ఉన్నాడు. రవి నుంచల 10th హౌస్ లో కనుక చూసుకున్నది శని ఉన్నాడు. అందుకే ఈయనకి ఎక్కువ సామాజిక సేవ చేయడం చాలా ఇష్టం.
10 మంది ఈయన కళ్ళ ముందు ఎవరైనా ఏడుస్తూ కనబడితే వీళ్ళు ఈయనకి సహనం కాదు, అంటే ఈయన ఊరుకోడు, ఏదో ఒకటి చేయాలి, మనం ఏదైనా చేయాలి అంటే అవతల వ్యక్తి సంతోషంగా ఉండడానికి. మనం సంతోషంగా ఉండడం కాదు, మనతో పాటు 10 మంది కూడా సంతోషంగా ఉండాలంటే శని రవిని చూడాలి. శని రవిని చూడాలి. అండ్ కేతు ఇందులో అయితే యోగదానం అయితే చేశాడు. కానీ ఏంటంటే ఈయన దగ్గర డబ్బులున్నా లేకపోయినా హెల్పింగ్ నేచర్ పర్సన్, డబ్బులున్నా లేకపోయినా హెల్పింగ్ నేచర్ పర్సన్ ఈయన అవుతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజ్యం ఈయన చేతిలో అప్పచెప్తే సరిగ్గా చూసుకోగలుగుతాడా? నిజంగా సరిగ్గా చూసుకోగలుగుతాడు. అంత క్యాపబిలిటీ ఈయన దగ్గర ఉంది, అంత క్యాపబిలిటీ ఈయన దగ్గర ఉంది. కానీ ఏంటంటే కొన్నిసార్లు పరిస్థితితో పాటు మనమే కాదు మన పక్కన వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి. మనమే కాదు మన పక్కలున్న వ్యక్తి, మన పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈయనకేంటంటే చతుర్ సప్తమం లోపల కేతు ఉండడం వల్ల ఎక్కువ నమ్మకం ఎవరిపైన ఉండదు, ఎక్కువ నమ్మకం ఎవరిపైన ఉండదు. ఈ నమ్మకం లేకపోవడం వల్ల మొన్న ఏంటంటే తనకి 21 సీట్స్ ఇచ్చారు, ఐ థింక్ అనుకుంటాను 21 సీట్స్ ఇచ్చారు. ఇంకా దానిపైన కూడా చాలా ట్రోలింగ్ జరిగింది. కేవలం 21 సీట్స్ తీసుకొని ఏం చేశాడు, పార్టీ పెట్టడానికి ఇంత ఖర్చు చేసి కేవలం 21 సీట్స్ తీసుకున్నాడు. 21 సీట్స్ తను ఎందుకు తీసుకున్నాడు అంటే కేవలం తనకి ఈ టైం లోపల గెలుపు అవసరము. నెక్స్ట్ టైం అయితే 21 కన్నా ఎక్కువనే అవుతాయి, అది వేరే విషయం. అది ఈ టైంకి గెలుపు చాలా అవసరం తనకు. తను ఎక్కడైతే పాల్గొన్నాడో పీఠాపురం లోపల ఎమ్మెల్యే కోసం ఏదైతే చేస్తున్నాడో క్యాంపెయినింగ్ జరిగింది, అదంతా ఎలక్షన్ కూడా జరిగాయి, ఏదైతే జరిగిందో అందులోపల ముందుకు తనకు ఒక స్థానం దొరకాలి. ముందు ఒక స్థానం మనకి ఎలా దక్కుతుంది, దాని తర్వాత మనం ప్రతి ఒక్కరిని మనం అందులో ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఫస్ట్ మనకి ఒక చోటు స్థానం లేదు, ఇంకా మనం ఎలా తీసుకోగలుగుతాం 10 మందిని? కాబట్టి తక్కువ మంది లోపల తను కొంత ఎక్కువ ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. అది నిజంగా సక్సెస్ఫుల్ అవుతుంది, నేను కాదనట్లేదు. కానీ ఒక పాయింట్ మీరు ఎప్పుడు అర్థం చేసుకోండి, లక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్యం చాలా ఇంపార్టెంట్. జాతకం పక్కన పెట్టండి, లక్ష్యం ముందు కనుక మీరు ఆలోచించినట్లయితే ఏ వ్యక్తి కూడా లక్ష్యం చాలా అవసరము. ఈ రాహు కుజుని సంయోగం ఉన్న వారు ఎవరి జాతకంలో మీరు తీసి చూడండి, వాళ్ళ లైఫ్ లోపల లక్ష్యం చాలా పెద్ద లక్ష్యం ఉంటుంది. మామూలుగా వాళ్ళు తిన్నామా పన్నామా లేచామా చూసామా అలాంటి లక్ష్యం ఉండదు. మన దగ్గర లేనిది కూడా దాన్ని సాధించి అవతల వ్యక్తి పంచి పెట్టాలంటే దానికి గట్స్ కావాలి, అంత ఉదార మనసు కావాలి, అంత మనసు అంటే అంత మనము ఉదారమై ఉండాలి, అంత ఆ రకంగా స్వభావం ఉండాలి. కానీ ఆ రకంగా మనం ఉండాలంటే ప్రజల పట్ల కొన్ని అన్యాయాలు అత్యాచారాలు ఎలా అవుతుంటాయో దాన్ని ఎదుర్కోవడానికి ఇలాంటి వ్యక్తులు వస్తుంటారు. ఈయననే కాదు, ఈయన తర్వాత ఎన్నో మంది రావచ్చు, వస్తారు కూడా, కాదనట్లేదు. కానీ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది మీరు నార్మల్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒకటేంటంటే వీళ్ళు ఒక రాజ్యాన్ని కాపాడడం ప్రయత్నిస్తున్నారు. రాజ్యాన్ని కాపాడాలంటే వాళ్ళ దగ్గర ఒక సత్తా ఉండాలి. సత్తా ఉంటేనే మనం ఎంతో కాస్త చేయగలుగుతాము. సత్తా లేకపోయినా కూడా చాలా చేసాము, అలా ఏం కాదు. సత్తా లేకపోయినా కూడా 10 years నుంచి వీళ్ళు చాలా చేశారు సమాజం కోసము. ఉన్న ఆస్తుల్ని కూడా అమ్ముకున్నారు, ఇలాంటి విషయం కాదు. ఉన్న ఆస్తుల్ని కూడా అమ్ముకున్నారు. అది ఎప్పుడు జరిగింది తెలుసుకోండి. ఈ రాశి నుంచి అలా అంటే శని అవుతుంటాడు. శని పంచమ స్థానంలో గురు మహాదశ లోపల అంతా జరిగింది. గురు మహాదశ లోపల అంతా జరిగింది. గురు కనుక చూసుకున్నది ద్వాదశాధిపతి అవుతాడు, లాభస్థానంలో ఉన్నాడు. డబ్బు చాలా ఇచ్చాడు, డబ్బు అంతా మళ్ళీ రిటర్న్ కూడా తీసుకున్నాడు. డబ్బు చాలా ఇచ్చాడు, డబ్బు రిటర్న్ కూడా తీసుకున్నాడు. ఇలాంటి జాతకులు జీవితంలో డబ్బు ఎప్పుడు తక్కువ పడదు. డబ్బు ఎప్పుడు తక్కువ పడదు. ఎందుకంటూ తెలుసుకోండి. ఎవరి జాతకం లోపలైతే కుజుడు ఉచ్చరాశిలో ఉన్నాడు, రవి ఉచ్చరాశిలో ఉన్నాడు, గురు ఈ ఏకాదశ స్థానంతో సంబంధం పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా ఒక ప్లానెట్ ఏంటంటే రాహు కూడా లగ్నంతో భాగ్యంతో సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు జీవితం లోపల ఎప్పుడు డబ్బు తక్కువ పడదు. కానీ కేవలం డబ్బుతోటి సంతోషం కాకపోయినా 10 మంది సంతోషం లోపల మన సంతోషం వెతుక్కోవడం ఇది చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తులు ఈ టైంలో ఉన్నారంటే వాళ్ళు చాలా మన కోసం సేవ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. ఇప్పుడు కమ్ టు పాయింట్ ఏంటంటే ఫైనల్ వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, కెరియర్ ఏంటి అని, వీళ్ళ పీఠాపురంలో ఈయన నెగ్గుతాడా, గెలుస్తాడా, గెలవడా? చూసినట్లయితే ఈయన పీఠాపురంలో నెగ్గుతాడు, గెలుస్తాడు. పీఠాపురంలో ఈయన ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. కెరియర్ ఎలా ఉంది? ఈయన సినీ కళాకారుడు కూడా, దాంతో పాటు రాజకీయ క్షేత్రంలో కూడా ఉన్నాడు. సినీ కళాకారులు మీరు చూడాలంటే పంచమ స్థానం నుంచి చూస్తుంటారు. ఈ పంచమాధిపతి ఆకస్మికంగా అంటే అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికంగా వీళ్ళ సినిమాలు హిట్ అవుతుంటే అనుకోకుండా కొన్ని ఫ్లాప్స్ కూడా అవుతుంటే అది వేరే విషయము. సినిమా గురించి మనం మాట్లాడుకోలేదు. కెరీర్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి శుక్రుడే ఉన్నాడు.
కాబట్టి రాజకీయ క్షేత్రంలో కూడా ఆయన మంచి స్థానం అయితే ఫ్యూచర్లో ఉంది. ఫ్యూచర్లో రాజకీయ క్షేత్రం లోపల మంచి స్థానం ఉంది. ప్రజల్ని మంచి చూసుకునే క్షమత ఈయన దగ్గర ఉంది. ఎందుకంటే 2025 లోపల శని మహాదశ మొదలవబోతుంది. శని మహాదశ మొదలవబోతుంది. శని సర్వీస్ కారకుడు, శని సేవా కారకుడు. రాజకీయ క్షేత్రాల లోపల సేవ కావాలంటే శని బలంగా ఉండాలి. శని బలంగా ఉండాలి అని చతుర్థ స్థానం కూడా బలంగా ఉండాలి. ఎందుకంటే ఆ రకమైన మనసు ఉండాలి ప్రజలకు ఇవ్వాలంటే మన దగ్గర ఉన్నది. శని అలాగే కుజుని సంబంధం నవమ పంచమ యోగం ఉంది. నవమ పంచమ యోగం ఉండడం వల్ల జరుగుద్ది. ఇచ్చిన మాట నిజంగా పూర్తి చేస్తాడంటే తప్పకుండా పూర్తి చేస్తాడు. ఎందుకంటే రవి నుంచి శని దశమ స్థానంలో ఉన్నాడు. అది జరుగుద్ది. పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా అది ఏ రకంగా ఉంటుంది. కుటుంబ పరంగా అన్ని బాగానే ఉంటే సపోర్ట్ చాలా దక్కుద్ది. గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ గురువుకి శని చూస్తున్నాడు, శనికి గురువు చూస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, ఇలాంటి వ్యక్తులకి అంటే ఎవరి జాతకంలో కూడా గురు శని సంబంధం ఉన్నట్లయితే వాళ్ళ జీవితం లోపల అదృశ్య రూపంలో భగవంతుడి శక్తి తోడుగా ఉంటుంది. అదృశ్య రూపంలో భగవంతుడి శక్తి తోడుగా ఉంటూనే ఉంటుంటది. గురువు జీవకారకుడు, శని జ్ఞానకారకుడు. జీవునికి జ్ఞానం వస్తే భగవంతుడు తోడుగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంటారు. అండ్ దానిలో ఏంటంటే మన ఈ టైం లోపల ఒక విషయం తెలుసుకోండి, దేవుడు ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు, ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, దానికని ఏంటంటే దేవుడు మనం అనుకున్న కోరికలు ఎలా తీరుస్తాడో కూడా తెలుసుకోండి. మన కోసం ఏదైనా అడిగితే తొందరగా రాదండి. పక్క వాళ్ళ కోసం మీరు ఏదైనా అడిగి చూడండి, తొందరగా వస్తుంది. అది డబ్బైనా కావచ్చు, ఆరోగ్యమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అని పాయింట్ ఏంటంటే ఈయన పిఠాపురం లోపల ఎమ్మెల్యే అవుతాడు అని పాయింట్ తెలుసుకోండి. మీకు అనిపించవచ్చు పిఠాపురం ఎమ్మెల్యే అవుతాడు అవ్వడని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతాడు. కెరియర్ బాగుంది. రాజకీయ క్షేత్రాల లోపల, సినీ ఫీల్డ్ లోపల కెరియర్ బాగుంది. కేవలం ఏంటంటే శని మహాదశలో కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈయన శని మహాదశ లోపల ఆరోగ్యం మేబీ చూసుకున్నట్లయితే 2026 లోపల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 2026 లోపల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లోపల కాస్త ఆరోగ్యం పెద్ద సమస్య వచ్చే అవకాశం అయితే ఆ పీరియడ్ లో ఈయనకైతే కనబడుతుంది. మిగతా జాతకం చాలా పవర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఆత్మబలం చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఈ రవిని కుజుడు కూడా చూస్తున్నాడు. ఈ రవిని కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి వీళ్ళ ఆత్మబలం బలంగానే ఉంటది. ఒంట్లో ఒంట్లో మనం తినమా లేకపోయినా కూడా ఎనర్జీ లేకపోయినా వీళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్, ఆత్మబలం చెయ్యాలి ఇది ఏదైతే శక్తి ఉందో ఇది వీళ్ళ దగ్గర చాలా బలంగా ఉంటది. అని శుక్రుడు కుజు సంబంధం ఉండడం వల్ల సినీ లోపల మంచి ఇది ఉంటది. బుధునితో పాటు కుజు సంబంధం ఉండడం వల్ల కాస్త వీళ్ళ వాణి ఆకర్షంగా ప్రభావితంగా ఉంటది. ఒక పాయింట్ ఏంటి మీరు తెలుసుకోండి, ఈయన ఎక్కువ ఉపాసన హనుమంతుడు ఉపాసన ఎక్కువ చేస్తుంటారు. శుక్రుడు ఉండడం వల్ల దేవి ఉపాసన కూడా ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడు తెలుసుకోండి, ఎవరి జాతకంలో కూడా ఉపాసన ఎలా తెలుసుకోవాలి, మనం పంచమ స్థానం అష్టమ స్థానం ద్వారా ఉపాసన తెలుసుకుంటారు. ఈయన పంచమ స్థానంలో శని ఉండడం వల్ల హనుమంతుడు ఉపాసన చేస్తుంటే, అష్టమ స్థానం లోపల బుధుడు శుక్రుడు ఉండడం వల్ల దేవి ఉపాసన, స్త్రీదేవి ఉపాసన వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంటుంటది. అని స్త్రీదేవి ఉపాసన చేస్తేనే వీళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్ మరీ అయితే ఎక్కువగా వస్తుంటది. రేపటి రోజున మనం ఇంకో జాతకం అయితే మనం తెలుసుకోబోతున్నాము. శ్రీమాత్రే నమః.